ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు. అదిగో దక్షిణేశ్వరం భగవాన్ శ్రీరామకృష్ణుల భక్తి విశ్వాసాలకు, ప్రచండ రాగాత్మిక ఆధ్యాత్మిక శక్తి ప్రకంపనలకు, అనితర సాధ్య భక్తి మాధుర్య రసార్ద్ర హృదయావేశ ఆవిష్కరణకు సాక్షి ఆ దివ్య దక్షిణేశ్వరం. అటువంటి చోట భగవాన్ శ్రీరామకృష్ణులు నివసించిన పరమ పావనమైన గదిలో ఒక చక్కటి సంభాషణ జరుగుతున్నది. ఒక దివ్య సన్నివేశాన్ని గురుదేవులు ఆవిష్కరించబోతున్నారు. అక్కడున్న శిష్యులందరూ ఎంతో శ్రద్ధగా చెవులు రిక్కించి వింటున్నారు. సమస్త ప్రకృతి కూడా నిశ్శబ్దంగా వినడానికి సమాయత్తమవుతున్నట్లుగా ఉన్నది. గురుదేవులు ఇలా చెప్తున్నారు. ఒకరోజు సమాధి స్థితిలో నా మనస్సు జ్యోతిర్మండలం గుండా పైకి ఎగసిపోయింది. సౌందర్యవంతులైన దేవతామూర్తుల లోకాన్ని సైతం అధిగమించి దివ్య తేజోవంతమైన దేశకాలాతీతమైన అఖండ దివ్య జగత్తులోకి ప్రవేశించింది. జ్ఞానంలో, సౌజన్యంలో, ప్రేమ పరిత్యాగాలలో దేవతలనే తలదన్నేటట్లు దివ్య తేజస్కులు దేహధారులు అయిన సప్తర్షులు అక్కడ తపస్సమాధిలో నిమగ్నులై ఉన్నారు. ఆ అఖండ జగత్తులోని తేజోరాశిలో కొంత భాగం ఘనీభవించి ఒక దివ్య శిశువుగా రూపొందడం చూశాను. ఆ దివ్య శిశువు మెల్లగా ఒక ఋషి వద్దకు వెళ్ళి తన మృదువైన చేతులను ఆయన మెడ చుట్టూ వేసి మృదుమధుర స్వనంలో ఇలా అంటోంది, నేను వెళ్తున్నాను, నువ్వు నాతో కూడా రావాలి. ఆ దివ్య శిశువుని చూడగానే ఆయన ప్రేమాస్పద నేత్రాలు అందుకు అంగీకారం తెలిపాయి. వీరి ఇరువురి యొక్క ఆ స్థితిని చూడడంతో నాకు వీరి బాంధవ్యం ఎన్ని యుగాలదో, ఎంత మహత్వపూర్ణమైనదో అని అనిపించింది. ఆ ఋషి మనశ్శరీరాలలో కొంత భాగం దివ్య ప్రకాశంగా మారి భూమి వైపుగా దిగసాగింది. మొట్టమొదటిసారి నరేంద్రుణ్ణి చూడగానే ఆ ఋషి సప్తముడే నరేంద్రుడని నేను గ్రహించాను. ఈ దివ్యమైన అద్భుతమైన ఈ ఘట్టాన్ని వినడంతోనే అక్కడున్న శిష్యులందరికీ రోమాంచితమై ఆనంద పారవస్యంలో మునిగిపోయారు. అంత అద్భుతంగా వివరిస్తారు గురుదేవులు ఈ దృశ్యాన్ని. అయితే మరి ఆ దివ్య శిశువు ఎవరు? ఇంకెవరండి, మన గురుదేవులైన భగవాన్ శ్రీ రామకృష్ణుల వారు. అందుకనే కదా మహాపండితులు, మేధావులు, తర్కశాస్త్ర తంత్రశాస్త్ర ప్రావీణ్యులు అయినటువంటి వైష్ణవచరణ్, గౌరీ పండితులు మొదలైన వాళ్ళందరూ కూడా, స్వామి మహానుభావ, మీరు అవతారం కాదండి, మీరు కేవలం అవతారం మాత్రమే కాదు, అన్ని అవతారాలకి మూలమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమే, ఆ అఖండ తేజోమయమైనటువంటి దివ్య జ్యోతిర్మయ స్వరూపమే మీరు అని అన్నారు కదా ఒకానొక సందర్భంలో. అలాగే స్వామీజీ శిష్యులు అయినటువంటి స్వామి ఆత్మానంద, వీరు స్వామీజీ యొక్క సమస్త రచనలని 24 సార్లు చాలా లోతుగా అధ్యయనం చేసి ధ్యానం చేసినటువంటి మహనీయులు. వారేమంటున్నారో చూడండి. శ్రీరామకృష్ణ వివేకానందుల ప్రబోధాలు ఇంద్రియాలకు గోచరం కాని సూక్ష్మలోకాలలో ఆ మహాసత్యాలు అనుసంధింపబడి ఉంటాయి. వారి వాక్కులు ధ్యాన నిష్ఠకు, సత్య
సత్య ఆవిష్కరణకు నిర్దేశింపబడినవి. వారి ఏ ఒక్క వాక్కు తేలికగా పరిగణించడానికి వీలు లేదు. చూసారా ఎంత మహాద్భుతమైన వాక్యాలని చెప్పారో, సత్యాన్ని చెప్పారో. కాబట్టి భగవాన్ రామకృష్ణుల వారి గురించి కావచ్చు, స్వామీజీకి గురించి కావచ్చు, వారి ముఖతః వెలువడినటువంటి మాటలు కావచ్చు, అవి అత్యంత మహిమాన్వితమైనవి, ప్రబోధాత్మకమైనవి, ప్రచోదాత్మకమైనవి, ఎదుటి మనిషిలో ప్రకంపనలు పుట్టించి ఒక చైతన్యాన్ని రగుల్కొల్పేటట్లు చేయగలిగినవి. ఆత్మీయ మిత్రులారా, ఇందాక మనం దర్శించినటువంటి ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా మనము ఈ భౌతిక నేత్రంతో దర్శించాలనుకుంటే ఒక్క చోట మనకది గోచరిస్తుంది. ఎక్కడంటే కలకత్తాలో స్వామీజీ యొక్క స్వగృహం. అది గృహమా, భవనమా, అద్భుతమైనటువంటి దివ్యమైన పవిత్ర స్పందనలతో నిండినటువంటి స్వామీజీ గృహంలోకి మనం వెళుతూనే, మెట్లెక్కుతూనే ఒక పెద్ద 30-40 అడుగులు ఎత్తు వెడల్పు ఉన్నటువంటి చాలా పెద్ద గోడకి ఈ దృశ్యం ఏది, సప్తర్షి మండలము, ఒక చిన్న బాలుడు ఒక మహర్షి దగ్గర వెళ్ళి అడుగుతున్నటువంటి ఆ దివ్య దృశ్యాన్ని చాలా అద్భుతంగా, ఒక కళాఖండంగా, ఒక కళాకృతిగా, కళాత్మకంగా మలచారు. అక్కడ మనకు ఒక గైడ్ కూడా ఉంటాడు మనకి ఆ దృశ్యాన్ని మనకి వివరించి చెప్పడానికి. నిజంగా చూసి తీరాల్సిన దివ్య క్షేత్రం కదా స్వామీజీ నివసించినటువంటి, ఎన్నో మహనీయ ఘట్టాలకు సాక్షిభూతంగా నిలిచినటువంటి ఆ గృహం తప్పకుండా దర్శించి తీరాలి మనం అందరము కూడా. అటువంటి ఆ జగద్గురువులైనటువంటి ఆ మహనీయ మూర్తుల తేజస్సు మనల్ని ఆశీర్వదించాలి. ఆ తేజస్సులో లేశ భాగమైన మనము ఆవహింపజేసుకోవాలి. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.